రవాణా శాఖ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమాలను అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు శాసనసభలో డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రౌడీ రాజ్యం, గూండా రాజ్యం అంటూ నినదించారు. ఐపీఎస్ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం ఆపాలని, తమకు న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలన్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సోమవారం శాసనసభలో ఈ అంశం వేడి రాజేసిన విషయం తెలిసిందే. వాయిదా అనంతరం సభ ప్రారంభమైంది. ఈ సమయంలో వారిని అరెస్ట్ చేయాల్సిందేనని వైసీపీ డిమాండ్ చేసింది. దాడి చేసి క్షమాపణ చెప్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా వైసీపీ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. దొంగల రాజ్యం, గూండా రాజ్యం, టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలి, అధికారులకు రక్షణ కల్పించాలి, టీడీపీ నేతల దౌర్జన్యం ఆపాలి, టీడీపీ నుంచి రక్షణ కావాలి అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ సభ్యుడు అనిల్ యాదవ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రవాణా శాఖ కార్యాలయం ఘటనలో టీడీపీ నేతలు అధికారులకు క్షమాపణ చెప్పారు. సరే కానీ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారని ఆయనకు ఎందుకు చెప్పలేదని వైసీపీ సభ్యులు అనిల్ యాదవ్ నిలదీశారు. చంద్రబాబు హయాంలో పోలీసులకే రక్షణ లేదన్నారు.